హాయ్ ఫ్రెండ్స్, ఏ మూల గ్రంథాలను ఆధారంగా తీసుకొని సినిమాలు తీస్తూ ఉన్నాము అని చెప్తూ ఉంటారో, ఏ మూల గ్రంథాలను ఆధారంగా తీసుకొని టీవీ సీరియల్స్ తీస్తూ ఉంటాము అని చెబుతూ ఉంటారో, ఆ మూల గ్రంథాలలో ఎక్కడా లేకపోయినా సరే బలవంతంగా బ్రాహ్మణుడి పాత్రలను విలన్లుగా చిత్రీకరించడము, అహంభావులుగా చిత్రీకరించడము, మూర్ఖులుగా చిత్రీకరించడము, విద్యతో వచ్చినటువంటి గర్వంతో ఉన్న వాళ్లలాగా బ్రాహ్మణులను చిత్రీకరించడము, అంటే ఇండైరెక్ట్ గా సబ్లిమినల్ మెసేజింగ్ అని చెప్పి పిలుస్తాము. బ్రాహ్మణ వ్యతిరేకతను ప్రజల మెదళ్లలో వాళ్లకే తెలియనంత తెలివిగా నాటే ప్రయత్నాలు సినిమాలు చేస్తూ ఉంటాయి. కన్నప్ప అన్న సినిమా విడుదలయ్యింది. అందులో మహాదేవ శాస్త్రి అనే పాత్ర మోహన్ బాబు గారు వేశారు. ఆయనొక్కడే వాయులింగ దర్శనానికి వెళ్ళొస్తూ ఉంటాడు. తన ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులను కూడా ఆయన తీసుకొని వెళ్ళాడు. ఎందుకో మనకు అర్థం కాదు. ఆయనను ఒక విద్యతో కూడినటువంటి ఒక అహంకారం ఉన్నవాళ్లాగా చిత్రీకరించి లాస్టుకు కన్నప్ప భక్తి చూసి కాళ్ల మీద పడిపోయేలాగా చిత్రీకరించారు. ఒక పాట కూడా పాడతాడు ఈ మహాదేవ శాస్త్రి. ఆ పాటలో ఉండే పదాలు గనక చూస్తే ఆదివాసులు, మూలవాసులు అని చెప్పి మనం పిలుస్తామే, వాళ్ల భక్తే చాలా గొప్ప భక్తి, అసలు సిసలైనటువంటి భక్తి, చాలా బలమున్నటువంటి భక్తి, గొప్పది అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే, ఈ మహాదేవ శాస్త్రి పాత్ర కన్నప్ప పాత్ర కంటే కూడా చాలా తక్కువ పాత్ర, అతని భక్తి గొప్పది, ఇతని భక్తి అంత గొప్పదేం కాదు అన్నట్టు ఇండైరెక్ట్ గా చిత్రీకరించే ప్రయత్నం చేయడము, ఒక రకంగా బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని చూపించే ప్రయత్నము, ఇవన్నీ సబ్లిమినల్ గా చేసే ప్రయత్నం చేశారు. అయితే పాత సినిమా బ్లాక్ బస్టర్ భక్త కన్నప్ప మనలో చాలా మందికి ఇష్టమైన సినిమా, ప్రతి శివరాత్రికి ఏదో ఒక ఛానల్లో ఆడే సినిమా, కృష్ణరాజు గారు, వాణిశ్రీ గారు నటించిన సినిమా, చాలా అద్భుతమైన పాటలున్న సినిమా. ఆ సినిమా మీరు తీసుకొని చూసినా గాని అందులో బ్రాహ్మణుడు రావు గోపాలరావు, ఆఖరకు బ్రాహ్మణుడు అయినటువంటి రావు గోపాలరావు అహంకారంతో ఉంటూ వేశ్యల దగ్గరికి వెళుతూ, మరోపక్క వాణిశ్రీ హీరోయిన్ పాత్ర వేసినటువంటి వాణిశ్రీ అందులో ఆమెను తన పక్కలోకి ఎలా తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నాలు చేస్తుంటాడు. ఆమె మీద కన్నేస్తాడు, ఆమెను ఎలాగైనా అనుభవించాలి అన్న కోణంలో ఆలోచిస్తూ ఉంటాడు. అది బ్రాహ్మణుడైనటువంటి రావు గోపాలరావు పాత్రను భక్త కన్నప్పలో చిత్రీకరించిన విధానం. చాలా చాలా అసహ్యం వేస్తుందండి నాకైతే ఆ సినిమా చూసినప్పుడు, ఆ సీన్స్ చూసినప్పుడు. ఎందుకంటే నిజంగా ఒరిజినల్ కథలో గనక అలా ఉందనుకోండి, చిత్రీకరించారనుకోండి, ఏం తప్పులేదు. అతను ఏ కులస్తుడైనా, ఏ వృత్తిలో ఉన్నా, నిజంగా గ్రంథంలో, మూల గ్రంథంలో ఏ గ్రంథం అయితే ఆధారంగా తీసుకొని వీళ్ళు తీస్తున్నారో ఆ గ్రంథంలో అలా ఉందనుకోండి, డెఫినెట్ గా వీళ్ళు తీయొచ్చు, అందులో ఏం తప్పు లేదు, మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ ఆ గ్రంథంలో లేకపోయినా బలవంతంగా బ్రాహ్మణుణ్ణి ఏదో అహంకారిలాగానో, విలన్ లాగానో, మూఢుడిలాగానో, విద్యతో వచ్చిన గర్వంతో ఉన్నవాళ్ళలాగానో చిత్రీకరించే ప్రయత్నాలు చేయడం ఎందుకండి? ఆలోచించండి మీరే. ఈవెన్ భక్త కన్నప్ప కూడా చాలా గొప్ప దర్శకులు బాపు గారు తీశారు. నాకు చాలా గౌరవం బాపు గారు అంటే. సంపూర్ణ రామాయణం లాంటి సినిమాలు తీశారు. బాపు గారి కంటే ఎక్కువ గౌరవం ముళ్ళపూడి వెంకటరమణ గారంటే, డైలాగ్ రైటర్. మరి వాళ్ళు తీసిన సినిమానే భక్త కన్నప్ప చాలా బాగా ఆడింది, గొప్ప సినిమా. కానీ అందులో కూడా మీరు చూడండి, ఇండైరెక్ట్ గా బ్రాహ్మణుణ్ణి కాస్త ఎగతాళి చేసే ప్రయత్నం చేయడము, బ్రాహ్మణుడు విలను, నీచుడు అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఆ సినిమాలో కూడా. సరే, ఆ సినిమాలో రావు గోపాలరావు గారి పాత్ర కుమారుడు ఉంటాడు. ఆ కుమారుడు చాలా మంచివాడు, అమాయకుడు అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు తీసినటువంటి కన్నప్ప సినిమాలో కూడా అండి చాలా తెలివిగా సబ్లిమినల్ మెసేజింగ్, బ్రాహ్మణ వ్యతిరేక భావజాలాన్ని ఇండైరెక్ట్ గా చూపించే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో కూడా. ఇంకోటి, తిన్నడి పాత్ర అంటే కన్నప్ప పాత్ర నాస్తికుడు అన్నట్టు చూపించే ప్రయత్నం చేస్తారు. 3 గంటల సినిమాలో 2.5 గంటల పాటు నాస్తికుడు, తర్వాత ఏదో అవుతుంది, తర్వాత ఆస్తికుడుగా మారతాడు. అసలు కన్నప్ప నాస్తికుడు అని చెప్పి దూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో ఎక్కడుంది నాయన? చూపించండి. ఒక పద్యం చూపించండి నాస్తికుడు అని చెప్పి, ఒక వాక్యం చూపించండి తిన్నడు నాస్తికుడు అన్నట్టు. ఎక్కడా లేదు నాస్తికుడు అన్నట్టు. అలాగే తిన్నడి తండ్రిని కొంతమంది చంపుతారు అని, అలాంటిది ఏమీ లేదు. కన్నప్ప తండ్రి పేరు నాదనాథుడు, ఆయన ఎవరూ చంపరు. చిన్నప్పటి నుంచే భక్తి అనేది తిన్నడిలో ఉంది. తల్లి తండ్రి ఇద్దరు కూడా తిన్నడి పాత్రకు శివుడి పట్ల భక్తి ఉండే విధంగానే పెంచారు. దూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహత్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కాటి రేణిపతి అంత వాడివి నువ్వు అవుతావు నాయన, అలా అవ్వు, వేటాడడంలో కాటి రేణిపతి అంతటి వాడివి కావాలి అంటాడు. కాటి రేణిపతి ఈ పదం వాడాడు దూర్జటి. అంటే ఎవరండి? ఎవరు? శివుడు. కాడు, శ్మశానము, రేడు, రాజు, శ్మశానానికి రాజు అంటే శివుడు అంతటి వాడు కావాలి నాయన వేటాడడంలో అని దీవిస్తాడు చిన్నప్పటి నుంచి తండ్రి. ఈవెన్ తిన్నడు పెద్దగైన తర్వాత వేటాడడానికి వెళ్ళినప్పుడు కూడా
ఆ వేటాడి దొరికిందిరా జంతువు అని చెప్పి కాల్ చేసుకొని లటక్కుని తినేయడము చేయడండి. ముందు నుంచి కూడా కాట్రేనికి తిన్నడు నైవేద్యంగా సమర్పించి తన వేటను అప్పుడు తింటాడు. క్లియర్గా పద్యం ఉంటుంది. ఒక జంతువుని తీసుకొని వచ్చి దాని మిడిగుడ్లను ఎలా పొడి చేస్తారో, తలను నీళ్లతో తడిపి తోకను కట్ చేసి ధూపం వేసి మీసాలు తీసేసి జంతువును కాట్రేనికి అంటే శివుడికి తిన్నాడు, అలాగే తిన్నడి మిత్రులు వాళ్ళందరూ ఎట్లా సమర్పిస్తారో నైవేద్యంగా సమర్పించి ఎలా తింటాడో, వాళ్ళందరూ కలిసి కాల్చుకొని ఎలా తింటారో అవన్నీ మనకు దూర్జటి కళాశ్రీశ్వర మహత్యంలో ఉంటుంది. ఏది అసలు శివలింగానికి మనం మాట్లాడుకునేటువంటి శివలింగానికి మాంసాన్ని నైవేద్యంగా పెట్టి అదంతా వస్తుంది కదా, అవన్నీ జరక్క ముందు కూడా వేటకి ఎప్పుడు వెళ్ళినా కాట్రేనికి నైవేద్యం సమర్పించి ఆ తర్వాతే తింటాడు. ఎక్కడ కూడా నాస్తికుడు అని చెప్పి ఉండదు. అదొకటి పట్టుకొచ్చారు, నాస్తికుడు నాస్తికుడు నాస్తికుడు, శివుని తిట్టుకుంటూ కూర్చుంటాడు. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో డైలాగులు దాన్ని కాస్త అటు ఇటు మార్చి ఒక నాస్తికుడు ఆస్తికుడు ఎలా అయ్యాడో చూడండి అని చెప్పి ప్రయత్నం చేయడం. నిజంగా అలాంటి కథ ఏదైనా ఉంటే దాన్ని తీసుకొని వచ్చి పెడితే ఒక అర్థం పరమార్థం ఉంది. అసలు ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో బ్రాహ్మణుడు ఏమన్నా విలన్ గానో అహంకారిలాగానో ఉంటాడా అంటే ఉండడండి. చాలా 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 మైల్డ్ గా ఉంటాడు. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యం ఏ గ్రంథాన్ని అయితే ఆధారంగా తీసుకొని సినిమా తీసాము అని చెప్పి వీళ్ళు ప్రకటించుకున్నారో ఆ గ్రంథంలో బ్రాహ్మణుడు చాలా మైల్డ్గా ఉంటాడు, చాలా ప్రశాంతంగా ఉంటాడు. అసలు ఎక్కడో అడవిలో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని అర్చించడం కోసము చాలా కష్టపడి ఒక కుండలో పాలు, మరొక పూల సజ్జ, ఒక పూల బుట్ట అంటాం, దాన్ని తీసుకొని వేదాధ్యయనము చేసుకుంటూ ఒక వైదిక పద్ధతిలో శివుణ్ణి అర్చిస్తాడు. అక్కడ క్లాష్ ఎక్కడ తీసుకొస్తారు అంటే ఈ బ్రాహ్మణుడు వైదిక పద్ధతిలో శివుణ్ణి అర్చిస్తాడు. చాలా మంచివాడు, చాలా గొప్పవాడు. నిరంతరం నాలిక మీద పంచాక్షరి మంత్రం ఆడుతూ ఉంటుంది ఆ బ్రాహ్మణుడికి. ధూర్జటి రచించినటువంటి గ్రంథం దాన్ని చాలాసార్లు అధ్యయనం చేసిన వాడిగా చెప్తున్నాను. నిరంతరం అండి ఆ నాలుక మీద శివ పంచాక్షరి ఆ మంత్రం అలా కదులుతూ ఉంటుంది ఆ బ్రాహ్మణుడికి. ఎవరి జోలికి వెళ్ళాడు, ఎవరిని తిట్టడు, ఎవరి మీద అహంకారాన్ని ప్రదర్శించాడు. ఆఖరకు భక్త కన్నప్ప ఉన్నారు కదా, తిన్నడు, నిజానికి మొదట ఆయన పేరు భక్త కన్నప్ప పేరు. ఆ తిన్నడిని కూడా విమర్శించడు, కొట్టడు, అహంకారంతో ప్రవర్తించాడు. తిన్నడి దగ్గర కూడా పరమశివుని దగ్గర గోడు వెళ్ళబోసుకుంటాడు, ఏడుస్తాడు బ్రాహ్మణుడు. ఆ పరమశివుడి దగ్గర పెట్టినటువంటి ఆ మాంసపు ముక్కలు శివలింగం మీద చారలుగా కట్టినటువంటి ఆ నీటి చారల్లాగా లాలాజలంతో ఉన్నటువంటి వాటర్ ఒక చారల్లాగా కట్టి ఉంటే శివలింగం మీద అది చూసి బాధపడతాడు, ఏడుస్తాడు. అయ్యో ఎవరు చేశారు శివ అని చెప్పి బాధపడతాడు. శివుణ్ణి అడుగుతాడు, చెప్పు ఎవరతను, ఎవరు ఏం చేశారు చెప్పు అని చెప్పి శివుడి దగ్గర గోడు వెళ్ళబోసుకుంటే అప్పుడు శివుడు చెప్తాడు, లేదు నాయన నువ్వు భక్తుడివే, మరొక ఆయన మరో రూపంలో అర్చిస్తూ ఉన్నాడు, చూద్దు గాని కాస్త అలా పక్కన దాక్కో, చూడు ఏం జరుగుతుందో అని చెప్పి శివుడు కావాలని చెప్పి ఈ బ్రాహ్మణుడిని ఒక పక్కన దేవాలయంలో ఒక పక్క దాక్కోమని చెప్పి అప్పుడు కన్నప్ప వచ్చి ఏమేం చేస్తున్నాడు అవన్నీ బ్రాహ్మణుడి కంటపడేలా చేస్తాడు. ఆ బ్రాహ్మణుడికి చూపించడానికి అంటే మరో భక్తుడు ఎలా ఉన్నాడో చూడు అని చెప్పి చూపించడానికి శివుడు తన కన్ను నుంచి రక్తం కారేలా చేయడము, ఆ కన్నప్ప తన కళ్ళను పరమశివునికి ఇవ్వడము, ఇవన్నీ ఆ బ్రాహ్మణుడు చూస్తాడు. ఆహా ఇటువంటి భక్తుడున్నాడా అని చెప్పి సంతోషిస్తాడు. ఆ తర్వాత పరమశివుడు ఏం చేస్తాడు, కాళహస్తీశ్వర మహత్యంలో ఆ బ్రాహ్మణుడిని పిలుస్తాడు. ఎదురుగా కన్నప్ప బ్రాహ్మణుడు ఇద్దరూ నిలబడి ఉంటే అండర్లైన్ దిస్ సెంటెన్స్ తనలో లీనం చేసుకుంటాడు పరమశివుడు వాళ్ళిద్దరిని. ఎక్కడ కూడా అండి మీరు కాళహస్తీశ్వర మహత్యం చదివితే ఆ బ్రాహ్మణుడి మీద 1% కూడా మీకు కోపం రాదు, 1% కూడా మీకు ఎక్కడ బ్రాహ్మణుడు అహంకారిలాగా కానీ బలుపున్న క్యాండిడేట్ లాగా కానీ విద్యతో కూడిన అహంకారంతో ఉన్నవాళ్లాగా కానీ ఎక్కడ కనిపించడు. తన ఇంట్లో ఉన్న వాళ్లను కూడా ఆ ఆలయానికి తీసుకెళ్లకుండా తానే ఒక్కడే వెళ్తున్నట్టు, తన సాటి కులస్తులను కూడా తీసుకెళ్లకుండా తానొక్కడే వెళ్తున్నట్టు, అది ఏం సాధించడానికి సినిమాలో పెట్టారో నాకైతే అర్థం కాల కన్నప్ప సినిమాలో. అలాంటివి ఏమీ చేయడండి. అసలు అడవిలో ఎక్కడో ఉన్నటువంటి ఆ శివలింగాన్ని అర్చించడానికి మామూలుగా మనుషులు ఎవరు అక్కడికి వెళ్ళలేనటువంటి ప్రదేశం అది. అటువంటి ప్రదేశానికి కూడా బ్రాహ్మణుడు వెళ్ళి పాపం అన్ని తీసుకొని వెళ్ళి ఆయన కూడా ఎలా ఉంటాడో కూడా ధూర్జటి వర్ణిస్తాడు. పొట్ట ఉంటుంది బ్రాహ్మణుడికి, పొట్టిగా ఉంటాడు. ఇవన్నీ ధూర్జటి రాస్తాడు కాళహస్తీశ్వర మహత్యంలో. నిజం చెప్పాలంటే చంద్రమోహన్ గారికి అయితే కరెక్ట్ గా సూట్ అవుతుంది ఆ పాత్ర. పొట్టి పొట్ట ఆదిత్య 369 సినిమాలో చెప్పినట్టు పొట్టి పొట్ట తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదు నాయన అంటాడు చూడండి. చంద్రమోహన్ గారికి సూట్ అవుతుందండి. చక్కగా శిఖ స్నానం చేసి ఆ తడితో ఉన్న శిఖతో మరోపక్క ఒంటి నిండా విభూతి రాసుకొని ప్రశాంతంగా శివపంచాక్షరి జపిస్తూ వస్తాడు. ఆయన పేరు కూడా ఉంటుంది ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో.
ఆ బ్రాహ్మణుడి పేరు శివగోచరుడు. వైదిక సాంప్రదాయ పద్ధతిలో పరమశివుణ్ణి అర్చిస్తూ ఉన్నాడు శివగోచరుడు అనే బ్రాహ్మణుడు అని చెప్పి చెప్తాడు. అట్లా ఇంట్రడ్యూస్ చేస్తాడు దూర్జటి. ఎక్కడ కూడా అండి కావాలని చెప్పి బలవంతంగా విలన్ని చేయాల్సినటువంటి అవసరం ఏముంది చెప్పండి బ్రాహ్మణుడిని. ఇప్పుడు రామాయణం చదువుకున్నాం అనుకోండి, రావణాసురుడు ఉన్నాడు, తండ్రి బ్రాహ్మణుడు, తల్లి రాక్షసి. సరే, రావణాసురుడు బ్రాహ్మణుడు, తండ్రికి సంబంధించినటువంటి వర్ణం వస్తుంది, వాడు బ్రాహ్మణుడు. అతన్ని ఎవరు పైకెత్తండి గ్రేట్ అని చెప్పి ఎవరు చెప్పట్లేదు కదా. రాముడు వేసేసాడే లేదా? రాముడు ఎవరు? క్షత్రియుడు. చంపింది ఎవరిని? బ్రాహ్మణుడిని, రావణాసురుడిని. ఎవరైనా ఎందుకు చంపాడు అని చెప్పి అంటారా? చంపాల్సిందే డెఫినెట్గా. చేసేది వెధవ పనులు, విలనీయుడు, ఖచ్చితంగా పైకి పోవాల్సిందే. అహంకారంతో ఉన్నాడు రావణాసురుడు, ఖచ్చితంగా ఆ కర్మఫలాన్ని అనుభవించాల్సిందే. సేమ్ అదే రావణాసురుడి ఇంట్లో విభీషణుడు పుట్టాడు. మరి విభీషణుడు ఎలా ఉన్నాడండి? మైల్డ్గా ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు, సాత్విక లక్షణాలతో ఉన్నాడు, అహంకారంతో లేడు. అన్నకు పదే పదే నచ్చజెప్పాడు. పక్కింటి వాళ్ళ పెళ్ళాలని ఎత్తుకురావడం ఏంటి, బుద్ధి జ్ఞానం లేదా అని చెప్పి అన్నాడు అన్నతో. తప్పు చేస్తున్నావు అన్నయ్య అని చెప్పి మాట్లాడాడు. అంత వరాలు, అంత అహంకారము, అంత బలుపు, సింహాసనం మీద కూర్చొనినటువంటి రాజు రావణాసురుడు. అతన్ని కూడా చూసి భయపడలేదు విభీషణుడు. చెప్పాడు, అన్నయ్య నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు అని చెప్పాడు. అయితే గెట్ అవుట్ అన్నాడు. సరే మంచిది, వెళ్ళిపోతాను నేను, కానీ నువ్వు చేస్తున్నది మాత్రం తప్పు విభీషణుడు చెప్పాడు. మరి ఇలాంటి విభీషణుడిని మంచిగానే చూపించాలి కదండి, మంచి పాత్ర. విభీషణ వరద గోవింద గోవింద అంటాం మనం. తిరుమలకు వెళ్తే విభీషణుడి పేరు మారుమ్రోగుతుంది గోవింద నామాలలో, వింటాం మనం. ఇప్పటికీ విభీషణుడు తమిళనాడు శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిని దర్శించడానికి ప్రతిరోజు వస్తూ ఉంటాడు అని అక్కడ ప్రతీతి. ప్రతిరోజు ఆ విభీషణుడిని చూడడం కోసమే రంగనాథుడు దక్షిణముఖంగా శయనించి ఉన్నాడు అని కూడా అక్కడ ప్రతీతి. చూస్తే అంత గొప్పవాడు విభీషణుడు. మరి విభీషణుడిని విలన్ చేసే ప్రయత్నం చేశారనుకోండి ఎవరన్నా, పరమ దరిద్రంగా ఉంటుంది. ఎందుకంటే రామాయణంలో అలా లేదు. నువ్వు మూల గ్రంథంలో ఏముందో, ఆ పాత్ర ఏ విధంగా చిత్రీకరింపబడి ఉందో దాన్ని ఆ విధంగా తీసే ప్రయత్నం చేయి. పోనీ ఎగ్జాక్ట్ సీన్ తీయమని కూడా అనట్లా. ఒకవేళ ఒక వ్యక్తి దుర్మార్గుడు అనుకోండి, ఆ దుర్మార్గాన్ని నువ్వు మరింతగా చూపించు. నీ క్రియేటివిటీతో ఆ దుర్మార్గాన్ని ఇంకో 2-3 సీన్స్లో చూపించు. ఒక మంచి పాత్ర ఉంది, ఆ మంచి పాత్ర యొక్క మంచితనాన్ని ఇంకొక 2-3 క్రియేటివ్ సీన్స్ నువ్వు యాడ్ చేసుకొని చూపించు, అందులో తప్పులేదు. కానీ ఈ దూర్జటి కాళహస్తీశ్వర మహత్యంలో అసలు ఆ బ్రాహ్మణుడు చాలా మైల్డ్గా ఉంటాడు. మనం అసలు ఆ వర్ణన చదివితేనే, ఆ పద్యాలు చదివితేనే మనకొక గౌరవ భావం కలుగుతుంది, నమస్కారం పెట్టాలనిపిస్తుంది. తిన్నడి యొక్క భక్తి మనల్ని ఏ విధంగా కదిలిస్తుందో, నమస్కారం పెట్టాలనిపిస్తుందో అంతే నమస్కారం ఆ బ్రాహ్మణుడికి కూడా పెట్టాలనిపిస్తుంది. ఇద్దరికి ఒకటేసారి మోక్షాన్ని అనుగ్రహించాడు శివుడు. మన సినిమాల కోసం, మన పైత్యం కోసం అవన్నీ ఎగరగొట్టేయడమేనండి మొత్తం. బ్రాహ్మణులను విలన్లను చేసే ప్రయత్నం చేయడం. భారతదేశంలో కమ్యూనిజము ఎప్పుడైతే వ్యాప్తి చెందిందో అప్పటి నుంచి చాలా 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 జరిగింది భారతదేశంలో. బ్రాహ్మణుల మీద భయంకరమైన దాడి జరిగింది. అయితే కేవలం బ్రాహ్మణుల మీద జరిగినటువంటి దాడి కాదు ఇది. చాలా తెలివిగా హిందూ మతం మీద కొంతమంది సబ్లిమినల్గా చేస్తున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా హిందువులలోనే ఒక రకమైన అలజడి సృష్టించే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చాలా నవలల్లో, సినిమాలలో చాలా చాలా వచ్చాయి. విలన్ అయితే విలన్ అని చూపించు, తప్పేం లేదు. ఏమే నేను అంటున్నది, మత మార్పిళ్లు చేసే ముఠాలు కూడా అండి ఇద్దరిని బాగా టార్గెట్ చేస్తాయి. ఎవరినో తెలుసా? ఒకరు స్త్రీలు, 2 బ్రాహ్మణులు. ఎందుకో తెలుసా? మీరిప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి నిలబడండి, మీ ఇష్టం, మీ ఊరు విజయవాడ, హైదరాబాద్, రాజమండ్రి, గ్రామమా, తాలూకానా, కరీంనగరా, కర్నూలా, నేను అడగను. రోడ్డు మీదకి వెళ్ళి నిలబడండి కాసేపు. జస్ట్ ఆ రోడ్డు మీద వెళ్తున్న జనాలను చూడండి. వాళ్ళు హిందువా కాదా అన్న విషయం మీకు ఎలా తెలుస్తుందండి? మగవాళ్ళని చూస్తే మీకు అర్థం కాదు హిందువా కాదా అన్నది. ఎందుకంటే వాళ్ళు హిందువులు అని చెప్పగలిగే చిహ్నాలు ఏవి కూడా వాళ్ళ ఒంటి మీద మనకు కనిపించవు. కానీ స్త్రీలను మీరు చూడండి, మీరు గుర్తుపట్టేయచ్చు. స్త్రీ నుదుట బొట్టు మనకు కనిపిస్తుంది, కాస్త కాళ్ళకు మెట్టెలు కనిపిస్తాయి. బొట్టు చూడంగానే కనీసం ఓహో హిందూ స్త్రీ అయ్యుండొచ్చు అని చెప్పి అనుకుంటాం మనం. అంటే స్త్రీలను చూస్తే హిందువులు అనేది ఇంకా గుర్తొస్తుంది. అంటే హిందువులకు ఒక చిహ్నంగా, ఒక గుర్తుగా ఎవరు కనిపిస్తున్నారంటే హిందూ స్త్రీలు కనిపిస్తున్నారు. వాళ్ళు ధరించేటటువంటి ఆ దుస్తులు కానీ, ఆహార్యం కానీ, బొట్టు అవన్నీ చూస్తుంటే మనకు అర్థమవుతోంది. కనీసం ఇంకా ఎవరు కనిపిస్తారో తెలుసా? బ్రాహ్మణులలో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కాదు, పౌరోహిత్యం చేసేవాళ్ళు ఉంటారు, యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు ఉన్నారు, దేవాలయాలలో అర్చనలు చేసేవాళ్ళు ఉన్నారు బ్రాహ్మణులు. వారిని చూడగానే మనకు టక్కున అర్థమైపోతుంది హిందువులు అనేది అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? నుదుట విభూతి రేఖలు పెట్టుకొని కనిపిస్తారు. లేదు వైష్ణవులు అనుకోండి, తిరుచూర్ణం పెట్టుకొని కనిపిస్తారు. లేదు పూర్తిగా తిరుమణి కాప్ అంటారు, తిరుమణి కాప్ పెట్టుకొని కనిపిస్తారు. లేదు కనీసం నుదుట ఒక బొట్టు పెట్టుకొని మనకు కనిపిస్తారు, కుంకుమ బొట్టు. వారి ఆహార్యము, ఆ ధోతి, ఉత్తర్యము చూడగానే మనకు వీళ్ళు హిందువులు అని అర్థమవుతుంది. సో హిందువులు అని చెప్పి టక్కున మనం గుర్తుపట్టేది ఇద్దరినే చూసి, స్త్రీలు లేదా ఈ పురోహిత వర్గానికి చెందినటువంటి వాళ్ళు. వీళ్ళని టార్గెట్ చేశారనుకోండి, అంటే మత మార్పిళ్లు చేసేటప్పుడు కానీ ఏం చేసేటప్పుడు కానీ వీళ్ళిద్దరిని కనుక టార్గెట్ చేస్తే మత మార్పిళ్లు చాలా వేగంగా చేయొచ్చు అన్నది ఒక థియరీ ఉంది. అంటే బ్రాహ్మణుడు
తాను వేసుకునే దుస్తులను, తన పిలకను, తన బొట్టును, తన ఆహార్యాన్ని చూసి బ్రాహ్మణుడే ఒక చిన్న చూపుకు లోనయ్యే విధంగా, ఒక ఇన్ఫీరియారిటీకి లోనయ్యే విధంగా గనక తయారు చేసి పెట్టారనుకోండి, మెల్లిగా సినిమాల ద్వారా, పాటల ద్వారా, డైలాగుల ద్వారా, నవలల ద్వారా అలా గనక చేసి పెట్టారనుకోండి, నెక్స్ట్ జనరేషన్, ఒక్కొక్క జనరేషన్ దాటుతున్న కొద్దీ అర్చకత్వం వైపు వెళ్ళడానికి చాలా మంది ఆసక్తి చూపించరు. మెల్లిగా అర్చకత్వం నుంచి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తారు, వేదాధ్యయనం చేయడానికి దూరంగా వెళ్లే ప్రయత్నం చేస్తారు. అలాగే స్త్రీల యొక్క కట్టు బొట్టు మీద మెల్లిగా దాడి చేశారనుకోండి, సినిమాల ద్వారా, మాటల ద్వారా, రకరకాల తెలివితేటలు వాడి దాడి చేశారనుకోండి, వాళ్ళు బొట్టు పెట్టుకోవడం మానేస్తారు. వాళ్ళ ఆహార్యంలో హిందూ మతానికి సంబంధించిన మెల్లిమెల్లిగా చిహ్నాలు ఒక్కొక్కటి వదిలేస్తారు. చాలా మందికి అదే కావాలి. ముస్లిం దండయాత్రలు కూడా జరిగినప్పుడు మన భారతదేశం మీద హై టార్గెట్ ఎవరు అని అంటే బ్రాహ్మణులు, స్త్రీలు. మీకు ట్యాంక్ బండ్ మీద విగ్రహం ఉంటుంది, డాక్టర్ సూరవరం ప్రతాపరెడ్డి గారు వారు రాశారు ఆంధ్రుల చరిత్ర అని చెప్పి, సాంఘిక చరిత్ర. అందులోకి వెళ్ళి చూస్తే కొన్ని అధ్యాయాల్లో మనకు తెలుస్తుంది మనకు, ముస్లింలు దండయాత్రలు చేశాక, ఏది కాకతీయ సామ్రాజ్యం అంతరించిన తర్వాత ఆ ఖిల్జీ సేనలు, తర్వాత తుగులక్ సేనలు, ఆ ముసల్మానుల దండులు ఒక్కొక్కటి వచ్చి గ్రామాలలో పడుతూ ఉంటే ఫస్ట్ పారిపోయింది ఎవరో తెలుసా? దేవాలయాలు అవన్నీ వదిలేసి బ్రాహ్మణులు పారిపోయినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళని రక్షించే నాదుడు లేడు. ఫస్ట్ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళే దేవాలయానికి. ఆ దేవాలయం చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు, బ్రాహ్మణులను టార్గెట్ చేసి బ్రాహ్మణులను చంపడము లేదా మత మార్పిళ్లు చేయడము, అవి గనక చేస్తే ఆటోమేటిక్గా చెప్పేవాడు ఎవరు ఉండరు కదా. నెక్స్ట్ వీళ్ళకి కావాల్సిన వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వీళ్ళది ఏందో ఈ వాళ్ళకి కావాల్సిన సంబంధించినది వాళ్ళు చెప్పించి మెల్లిగా మత మార్పిడి చేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ అండి టార్గెట్ అనేది ఇలా జరుగుతూ వచ్చింది. సూరవరం ప్రతాపరెడ్డి గారు జస్ట్ ఆయన సాంఘిక చరిత్ర అని చెప్పి రాసుకుంటూ వెళ్ళిపోయారు. అందులోంచి నేను ఇన్ఫరెన్స్ చెప్తూ ఉన్నాను విశ్లేషించి. ఇప్పటికీ సినిమాలలో అదేనా? ఒరే, దూర్జటి రాసిన కాళహస్తీశ్వర మహత్యంలో నిజంగా బ్రాహ్మణుడు విలన్ అయ్యుంటే, నిజంగా బ్రాహ్మణుడు అహంకారంతో కూడుకొని ఉన్నటువంటి వాడు అయ్యుంటే, నిజంగా బ్రాహ్మణుడి కళ్ళు తెరుచుకునేటటువంటి పరిస్థితి గనక ఉండి ఉంటే, అహంకారంతో వ్యవహరించి తనను మించిన భక్తుడు ఎవడు లేడు అన్నట్టు కనుక ఆ బ్రాహ్మణుడు బిహేవ్ చేస్తుంటే నువ్వు చూపించినా ఒక అర్థం ఉంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? దూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో ఆ బ్రాహ్మణుడు ఒక పక్క బాధపడుతూనే, అరే ఇక్కడ ఎవరో మాంసం పెట్టారు శివలింగం ముందర, ఏమిటి ఈ శివలింగం మీద చారలు కట్టినటువంటి నీళ్లు ఎవరు పాడు చేశారు ఈ ఆలయాన్ని అని చెప్పి బాధపడుతూ మళ్ళీ ఒక కోణంలో తాను లాజికల్గా కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే అంత అద్భుతంగా రాశాడండి దూర్జటి. ఏమని ఆలోచిస్తాడో తెలుసా? శివయ్య, ఎవరు చేశారు శివయ్య ఇది? ఇంత శుద్ధమైన ఈ ఆలయాన్ని ఇంత రోతగా ఎవరు చేశారయ్యా చెప్పు, నాకు దుఃఖం కలుగుతోంది. నువ్వంటే భక్తవత్సలుడవు. ఎవరో ఒక భక్తుడు అప్పుడెప్పుడో పాత గుడ్డల్ని, మాసిపోయిన పాత గుడ్డల్ని తీసుకొని వచ్చి నీ మీద కప్పితే శివ వాటిని దయతో నువ్వు స్వీకరించావు. ఇంకొక శివభక్తుడు సమాజం అతన్ని నీచకులస్తుడు అని చెప్పి వెలివేస్తే అతని దగ్గరికి వెళ్ళి నువ్వు కూర్చొని భోజనం చేశావు. అంతటి భక్తవత్సలుడవు నువ్వు. సమాజానికి ఒక పాఠం చెప్పావు. శవ భస్మాన్ని ఒంటికి పూసుకున్నావు. అందరూ శవాలను చూసి అసహ్యించుకుంటే ఆ భస్మాన్ని ఒంటికి పూసుకున్నావు. కపాలంలో భోజనం చేస్తావు. ఇవన్నీ మాకు రోతలుగా కనిపిస్తాయి. కానీ ఇలాంటి రోతలన్నింటినో సహించినటువంటి నీవు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ రోత, ఈ మాంసము, ఈ నీళ్లు, చారికలు, ఈ ఎంగిలి ఆకులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఈ రోతల్ని నువ్వు సహించకుండా ఉండి ఉంటావా? నువ్వు అన్నిటినీ సహిస్తావయ్యా. ఈ రోతను నువ్వు సహించుండొచ్చు, అది నీకు ఇష్టమే కావచ్చు శివ. కానీ నాకు మాత్రం చాలా బాధ కలుగుతోంది. నువ్వు చెప్పావా ఎవరు చేశారో? లేకపోతే నేను ఇక్కడనే భోజనం చేయకుండా కూర్చుంటాను, నేను నిరాహారిగా ఉంటాను, నేను ప్రాణత్యాగం చేస్తాను అని చెప్పి ఆ బ్రాహ్మణుడు శివలింగం ముందర కూర్చుంటాడండి. నేను ఉపవాసంతో ప్రాణత్యాగం చేస్తాను, నేను ఇంక భోజనమే చేయను. ఎవరు చేశారు చెప్పు ఇంత దారుణంగా అని చెప్పి అడుగుతాడు. అంటే ఇండైరెక్ట్ గా ఆ బ్రాహ్మణుడి బాధలో రెండు కనిపిస్తున్నాయి మనకు. ఒకటేమో ఎవరి పాపాత్ములు ఈ ఆలయాన్ని ఇంత దారుణంగా పవిత్రం చేశారు అని. ఎందుకంటే ఎవరైనా కావాలని కూడా చేసి ఉండొచ్చు. శివాలయాన్ని ధ్వంసం చేయాలని, శివాలయాన్ని భ్రష్టు పట్టించాలని కూడా చేసి ఉండొచ్చు కొంతమంది ఎవరన్నా. సో ఎవరు ఆ పాపాత్ముడు చెప్పు అంటాడు. మరోపక్క భక్తుడికి లాజికల్ గా ఇంకోటి కూడా తెలుసు. ఏమిటి? పరమశివుడు ఎందరెందరో మహాభక్తులవి అతి సామాన్యంగా సమర్పించినవి కూడా ఆయన తీసుకున్నాడు. మహాభక్తులైనటువంటి వాళ్ళు అందరూ ఒక కులము, ఆ కులము, ఈ కులం లేదు, అసలు కులంతో సంబంధం లేదు భక్తికి. ఎందరెందరో ఉన్నారు పరమ భక్తులు. పాత గుడ్డలు తీసుకొని వచ్చి శివలింగం మీద కప్పితే దాన్ని కూడా నువ్వు స్వీకరించావయ్యా అంటే అలాంటి భక్తుడు ఎవరైనా ఉన్నాడా అన్నటువంటి ప్రశ్న కూడా ఆ బ్రాహ్మణుడు వేస్తున్నటువంటి ప్రశ్నలో ఉంది. అంటే దూర్జటి మహాకవి అండి. శ్రీకృష్ణదేవరాయల వంటి మహానుభావులు దూర్జటిని తమ అష్టదిగ్గజ కవుల్లో ఒకటిగా కూర్చోబెట్టాడంటే సామాన్యుడు కాదు దూర్జటి. అంటే ఎంత లాజికల్ గా ఉందో చూడండి, ఎంత డైలమా ఉందో చూడండి బ్రాహ్మణుల్లో.
నిజంగా శివాలయాన్ని ఎవడన్నా అపవిత్రం చేశాడా? అయితే ఆ పాపాత్ముడు ఎవరో చెప్పు. లేదు, మహాభక్తుడు ఎవరైనా ఉన్నారా అనేది కూడా ధ్వనిస్తోంది అక్కడ. అప్పుడు శివుడు చెప్తాడు, నువ్వేమి బాధపడకు శివగోచరా, అంటే శివవాణి వినిపిస్తుంది శివలింగం నుంచి. శివగోచరా, నువ్వేమి బాధపడకు. ఒక చెంచు ఒక ఆయన ఉన్నాడు, చెంచులలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నీలాగా పూజించట్లేదు, వేదాచారంతో పూజించట్లేదు, వేరే రకంగా పూజిస్తున్నాడు. ఆయనకు తెలిసినటువంటి జ్ఞానంతో మహాభక్తితో నన్ను సేవిస్తూ ఉన్నాడు. అతని మీద నాకు దయ కలిగిందయా, అందుకని చెప్పి నేను అతడు చేసిన పూజను నేను అంగీకరించాను. నువ్వు కూడా అతని భక్తి చూద్దువు గాని కాస్త అక్కడ అలా నా వెనక దాక్కో, వస్తున్నాడు అతను, కాస్త త్వరలోనే ఇక్కడికి వచ్చేస్తున్నాడు, దాక్కో అని చెప్పి బ్రాహ్మణుడికి శివుడు చెప్తాడు. నిజంగా ఆ బ్రాహ్మణుడు గనక అహంకారియో, మూర్ఖుడో, మూఢుడో, పనికిమాలినవాడో అయితే అసలు శివవాణి ఆ బ్రాహ్మణుడికి వినిపిస్తుందా? శివుడు ఆ బ్రాహ్మణుడితో మాట్లాడతాడా? శివుడు ఇద్దరికీ మోక్షాన్ని ఇస్తాడు, ఇద్దరికి ఒకే టైంలో మోక్షాన్ని ఇస్తాడు, ఒకటేసారి మోక్షాన్ని ఇస్తాడు, తనలో విలీనం చేసుకుంటాడు శివుడు. ఈ కథకు అదే క్లైమాక్స్. ధూర్జటి రాసినటువంటి క్లైమాక్స్ ఏంటంటే బ్రాహ్మణుడిని తిన్నడిని ఇద్దరూ మహాభక్తులే, ఇద్దరిని ఒకేసారి తనలో ఐక్యం చేసుకుంటాడు. మరి ఎందుకండి బలవంతంగా ఇండైరెక్ట్ గా సబ్లిమినల్ గా ఏదో బ్రాహ్మణులను విద్యాహంకారులుగా, దేవుడిని మిగతా కులాల వాళ్లకు దూరం చేసే వాళ్లలాగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం ఏంటి? కులంతో సంబంధం లేకుండా, వర్ణంతో సంబంధం లేకుండా కేవలం భక్తికి మాత్రమే పరమశివుడు లొంగుతాడు అన్నటువంటి జ్ఞానం కూడా ఆ బ్రాహ్మణుడికి ఉంది. ఇది మనకు ధూర్జటి రచించిన పద్యాలలో కనిపిస్తుంది స్పష్టంగా. ఇక పాత భక్త కన్నప్పలో రావుగోపాలరావు గారి పాత్ర అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఉన్నది ఉన్నట్టు ఎగ్జాక్ట్గా తీయడానికి ఎందుకో అండి కింద మీద పడిపోతారు. కల్పితాలు అవన్నీ జోడించి కేవలం ఆ భక్త కన్నప్ప తన కళ్ళను సమర్పించాడు అన్నటువంటి దాన్ని మాత్రం బాగా హైలైట్ చేసుకొని పట్టేసుకొని ఒక సూపర్ స్టార్ని తీసుకొని వచ్చి సినిమాలో పెట్టి సినిమాకు బాగా హైప్ ఇవ్వడానికి ఆ రెండు మాత్రం బాగా హ్యాండిల్ చేసుకొని మిగతా మొత్తం అసలు లేనటువంటి కథను మొత్తం గుప్పించేసి 3 గంటల కథలో 2.5 గంటల పాటు అసలు గ్రంథాలలో లేనటువంటి కథను చొప్పించేసి కల్పితం అన్ని చొప్పించేసేసి ఏంటేంటో తీసేయడం. నాస్తికుడు అని చెప్పి తీస్తారు. భక్త కన్నప్ప అసలు నాస్తికుడు కానే కాదండి, తిన్నడు. ధూర్జటి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో మీరు ఒక్క వాక్యంలోనైనా తిన్నడు నాస్తికుడు అన్నది ఉంటుందేమో నాకు చూపించండి. అది విషయం. ధన్యవాదాలు.